ఎక్స్ప్రెషన్స్ లేకపోతే హైప్స్ లేకపోతే రొమాంటిక్ లేకపోతే రౌడీ లాగో ఇంకోటో లేవన్నమాట. దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీని నమ్ముకున్నారు. సత్యదేవ్ గారు అయితేనేమి, దాని తర్వాత విజయ్ దేవరకొండ గారు అయితే, భాగ్యశ్రీ గారు అయితేనేమి, మరి దాని తర్వాత తమిళ నుంచి ఒక ఆయన వచ్చాడనమాట. ఆయన క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంటుంది. డిఓపి డిఓపి ఇచ్చి పడితే ఇంకా అసలు డిఓపి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పడవలో సీన్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంది అసలు. అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళొద్దండి సినిమాకి. దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అని చెప్పా కదా, స్టోరీ కోసం వెళ్ళండి. అంటే ఈ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందంటే, ఇది మన యుగానికి ఒక్కటి సినిమా చూసారా, ఆ టైప్ ఆఫ్ వ్యూ రాజుకు సంబంధించి ఆ టైప్ ఆఫ్ వ్యూ వెళ్తుంది అనమాట. కొద్దిగా దేవరిని కూడా తలపించింది. ఓకే ఫైన్. మిక్స్డ్ మూవీస్ అంటే వేరే వేరే మూవీస్ గుర్తొస్తున్నాయి అని చెప్పేసి, అంటే ఒకటే బ్యాక్గ్రౌండ్ థింకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. డైరెక్టర్ గారి అలా థింక్ చేసుకున్నారు, రైటింగ్స్ అలా రాసుకున్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసింటారు అనమాట. కాపీ కొట్టారు అని చెప్పడం అనేది ఇది చాలా నాట్ వెల్. డెఫినెట్లీ అంటే విజయ్ దేవరకొండ గారు అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే, సినిమా కోసం మావాడు అడుగుతాను ఇప్పుడు సినిమా కోసం అనుకుంటే ఏమనుకుంటారంటే విజయ్ దేవరకొండ గారు ఇది అరే బోల్డ్ ఉంటదేమో, రొమాన్స్ ఉంటదేమో, విత్ ఫ్యామిలీ వెళ్ళలేమేమో అని ఉంటది అనమాట. దిస్ ఈస్ బిగ్ విత్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అనమాట. అంటే బీజిఎం తీసుకున్న అనిరుద్ధ్ గారికి ముందుగా హ్యాట్సాప్ మ్యూజిక్ కొట్టినందుకు సార్. ఈ సినిమా పెద్ద పిల్లర్ అంటే మీరే మ్యూజిక్. ఇక్కడ మ్యూజిక్ ఎంత బాగుందో, ప్లస్ ఇక్కడ డైరెక్టర్ గారు కూడా ముందుగా హ్యాట్సాప్. ఎందుకంటే ముందుగా ప్రీ రిలీజ్ కూడా చెప్పిండే ఈ విజయ్ దేవరకొండ గారు ఏం చెప్పాడు, ఈ సినిమా సక్సెస్ఫుల్ మొత్తం డైరెక్టర్ గా చెందుతా అని చెప్పారు. నిజంగా సార్ మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఈ కింగ్డమ్ సినిమా లేకుంటే సినిమా ఎక్కడన్నా పోతుండే, కానీ మీరు తీసినారు కాబట్టి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మేము చేయాలి. సత్యదేవ్ గారు యాక్టింగ్ ఇక్కడ చూసుకుంటే ఒక అన్న తమ్ముడు అంటే ఎలా ఉండాలో అలా చేసి చూపించింది. సత్యదేవ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఆల్రెడీ గాడ్ ఫాదర్ లా మన చిరంజీవి సార్ పక్కకి ఒక విలన్ క్యారెక్టర్ చేసి ఇరగదీసిండు. అలాంటి సత్యదేవ్ గారు మన తమ్ముని తోడి మళ్ళీ క్యారెక్టర్ చేసినంటే అసలు చెప్పండి, సత్యదేవ్ గారు పెద్ద ప్లేయర్ చెప్పొచ్చు. సినిమా క్యారెక్టర్ మాత్రం ఇరగదీసింది సత్యదేవ్ గారు. హ్యాట్సాప్ సార్. ఇక్కడ డైరెక్టర్ గారికి గౌతమ్ గారికి ముందుగా హ్యాట్సాప్ సార్. ప్రతి ఒక్కరికి ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్. ప్రెస్ మీట్ లో కూడా చెప్తున్నా సార్, మీరు అందరూ సక్సెస్ఫుల్ కలవాలి, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్. మ్యూజియం అన్ని అదిరిపోయినాయి. సూపర్. క్లైమాక్స్ ముగించలేదు, ఖచ్చితంగా పార్ట్ 2 ఇచ్చే సీక్వెన్స్ లోనే ఇచ్చారు. కానీ గౌతమ్ తిన్నూరి ఏం రాసారో కానీ స్క్రిప్ట్ అసలు ఒక రేంజ్ బ్రో. కింగ్ లైక్ లాగ్ అనేది ఒక బ్రదర్స్ ఎమోషన్ అనేది 1-2 సెకండ్స్ లో చూపిలేం కదా బ్రో. ఆ బ్రదర్ ఎమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే చాలా సేపు పడుతుంది. ఇంకా లాగ్ అనేది ఎక్కడ అంత లాగ్ కనిపించలేదు చెప్పాలంటే. సీక్వెన్స్ కరెక్ట్ గా ఉంది. ఓవర్ హైప్ కానీ ఓవర్ ఎలివేషన్స్ కానీ అసలు ఏం లేదు. ఇంకా నాగవంశీ గారు చెప్పినట్టు మేమేం హోప్ చేసామో అదే వచ్చింది. ఎన్నో కమర్షియల్ సినిమాలు పడినాయి. ఖుషితో వచ్చినా కొట్టినారు, లైగర్తో వచ్చినా కొట్టినారు, కానీ లాస్ట్ కింగ్డమ్ మావాడు కొట్టినాడు. సినిమా చాలా బాగుందండి. విజయ్ దేవరకొండ గారిని ఆయనకి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫ్యాన్స్ అదైతే ఇచ్చారని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇలాంటి స్టోరీస్ ఎన్నుకుంటే ఖచ్చితంగా ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదు, నాకైతే బాగా నచ్చింది. అండ్ పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది ఈ సినిమాకి. విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు క్యారెక్టరు అండ్ మన సత్యదేవ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ ఇద్దరు పిల్లలు బాగా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అదండి వాళ్ళు కూడా అన్నాను, వాళ్ళు కూడా అంటే వీళ్ళు ఎలాగో పిల్లల గురించి ఎవరు చెప్పరు కనుక స్పెసిఫిక్ గా నేను చెప్తున్నా అంతే. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు బాగా చేశారంటే వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో చెప్పాను. కానీ ఇప్పుడు ఆనంద విజయ్ దేవరకొండ గురించి నేను ప్రత్యేకించి చెప్తే నేను చెప్తే ఆయనకి ఏమైనా వస్తుందా, రాదు కదా. పిల్లల గురించి చెప్పాలి. సో అది నా ఉద్దేశం. చాలా బాగుంది సినిమా. అదే ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుంది. మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. ఓకేనా, థ్యాంక్ యూ. అయితే నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఎమోషన్స్ అయితే ఫుల్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమాని చూసి అన్నదమ్ముల అనుబంధం ఏందనేది ఒక లోపల ఉన్న మనసులో మెదిలేటట్టు అయితే సినిమా తీశారు. బాగుంది సినిమా. కింగ్డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ గారికి ఈ సినిమాతో మంచి వ్యక్తిగా బయటకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆయన అంతా ఏంటంటే మొన్నటిదాకా నడిచేది ఏంటంటే ఒక పరంగా నడిచేది. ఆయనది ఏంటంటే ఒక మనిషి అరేనా రొమాంటిక్ ఇట్లాంటి సినిమాలు తీస్తారా అని అనిపించేది. ఈ సినిమాతోటి ఈ జనరేషన్ లో ఇట్లాంటి సినిమా తీయడం బట్టి ఆయనని మంచి అద్భుతమైన మనుషులుగా ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. ఒకటే చెప్తున్న సినిమా
పక్క అయితే బ్లాక్ బస్టర్ అయితే ఎటువంటి డౌట్ లేదు. సాంగ్స్ కూడా బాగా తీశారు. ఆవిడ పాటలు కూడా 2 పాటలు ఉన్నాయి. 2 పాటలు కూడా చాలా ఒక్కొక్కడికి అయితే ఎట్లా అనిపించింది అంటే 2 పాటలకేనా అని అనిపించేసింది. అలా అయితే సాంగ్స్ కూడా మ్యూజిక్స్ కూడా అదురు కూడా వేశారు. ఇట్లాంటి మ్యూజిక్స్ కూడా ఏడా చూడనట్టు చేశారు. బాగా తీశారు మ్యూజిక్స్ కూడా. స్టోరీ బాగా వీక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ దగ్గర మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే చించబడి చేస్తాడో గోపులు పగిలిపోలే కొట్టేస్తాడు అనుకుంటాం, కానీ ఈ మ్యూజిక్ అనిరుద్ధ్ ఇచ్చాడు కాబట్టి అసలు ఆయన మార్క్ అయితే కనపడలేదు. ఆ నటన పరంగా విజయ్ దేవరకొండ ఒక మెట్టు అయితే ఎక్కడేమో కానీ స్టోరీ పరంగా బాగా వీక్ అయింది. స్టోరీ అసలు అయితే బాగాలేదు. నిజంగా చూసిన వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయితే అనిపించింది. ఏదేమైనా కానీ మన సత్యదేవ్ క్యారెక్టర్ పరంగా కొంచెం అంతంత మాత్రం న్యాయం చేయడం, హీరోయిన్ అయితే సినిమాలో లేకపోవడం మంచి అనిపించింది. ఎందుకు ఒక తెగ దగ్గర నుంచి స్టోరీ ఇంటర్వెల్ దాకా తీసుకొచ్చి క్లైమాక్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఓవరాల్ గా సినిమా తిప్పి కొట్టినా కూడా ఏం అనిపించలేదు. నాకైతే మరో రాడ్ దింపాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమాకి అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే 1 కూడా కష్టమని చెప్పొచ్చు. ఇది ఫ్లాప్ మూవీ అయితే కాదు, అటర్ ఫ్లాప్ అని అయితే నేను చెప్పగలుగుతున్నాను. చాలా బాగా, అసలు ఎడిటర్ లేకుంటే ఇదంతా లేదు. ఎడిటర్ డైరెక్టర్ లేకుంటే వీళ్ళందరూ చాలా బాగా సినిమాని ముందుకు తీసుకుపోయినారు. దయచేసి ఫేక్ రివ్యూలు ఏమి నమ్మకండి. సినిమా మాత్రం ఇచ్చి పాడేసిండు. బ్రదర్ది లవ్ అయితే వేరే లెవెల్ ఉంది. చిన్న ఉన్నప్పుడు వాళ్ళు తప్పిపోయి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్న కుటుంబంలో ఉన్న బ్రదర్స్ ఉన్నారు అనుకో, సినిమాకి మాత్రం ఓవర్గా కనెక్ట్ అయిపోతారు. మెంటల్ ఎక్కేస్తారు వాళ్ళకి. విజయ్ దేవరకొండ కంబ్యాక్ అనొచ్చు. ఎందుకంటే సినిమా బాగుంది. సెంటిమెంటల్ గా ఉన్న బ్రదర్స్, ఒక ఎమోషనల్ ఉన్న పర్సన్ కి అయితే సినిమా బాగా నచ్చుతుంది. ఇక ఎవడన్నా కంకణం కట్టుకొని సినిమాని డ్రాప్ చేద్దామని ఫేక్ హీరోలు ఇస్తే మాత్రం ఏం చేయలేం. అయినా కూడా చేయొచ్చు. అన్న ఇప్పుడు కొట్టుకోబోతుంది. ఇప్పుడు నీళ్ళల్లో ఇప్పుడు ఒక ఫ్లోలో ఉంది. ఆ ఫ్లోలో ఇప్పుడు వచ్చేసాడు. ఇక అంతేగా సినిమా మాత్రం ఇచ్చి వాడేసిండు. వెంకటేష్ గారు అయితే మాత్రం చించి చెండాడేశారు. చాలా బాగా చేశారు అనమాట. ఆయన నిజంగా విలన్గా ఒక క్రూరత్వంగా ఆయన కొత్త అబ్బాయిలా కనిపించలేదు నాకు. చాలా ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. ఇంకా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ కూడా కొత్తగా అనిపించింది. బట్ ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే గిప్పింగ్ లేనప్పుడు మనం ఎంత యాక్ట్ చేసినా మనకు అంతగా ఇంపాక్ట్ కల్పించదు. బట్ ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ అరగంట అయితే మాత్రం ఒక బాగా. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే స్లో ఎమోషనల్ గా టచ్ చేద్దాం అనుకున్నా, అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఒక యావరేజ్ మూవీ కాదు. స్టోరీ రొటీన్ గా అనిపించింది అన్న. స్టోరీ రొటీన్ గా అనిపించింది. ఏం జరుగుతుందో ముందే గెస్ చేయొచ్చు అనమాట. బట్ రాజుగా ఆయన ఏదో ఒక హైప్ ఇచ్చాడు. కాకపోతే సింగిల్ పార్ట్ తీస్తుంటే బాగుంది అన్న. ఏంటంటే ఇలా సెకండ్ పార్ట్ నెట్టేసుకుని స్టోరీని ఏదేదో గడిపేయాలని చూస్తున్నారు తప్ప రొటీన్ గానే ఉంది సినిమా. ఏంటంటే కొంచెం హై మూమెంట్స్ ఉండడం వల్ల యావరేజ్ మూవీ అంటున్నాను. కొన్ని ఫస్ట్ పర్లేదు అన్న. డీసెంట్ గా ఒక సస్పెన్స్ గా ఏం జరుగుద్ది అనే ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే అన్న తమ్ముడికి మధ్యన ఏం జరుగుద్ది అనేది కూడా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటికి మరీ స్లో చేసి ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వాస్ రియల్లీ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా ప్రాపర్ గా రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్ లో చూసే సినిమా. అండ్ విజయ్ దేవరకొండ గారికి ఇట్స్ రియల్లీ ఏ గుడ్ కంబ్యాక్. అంటే ఆఫ్టర్ లాంగ్ ఫ్లాప్స్ ఒక మంచి ఫిలిం తోటి అయితే వచ్చారని చెప్తా. కానీ ప్రాపర్ హిట్ అయితే కాదు. అంటే హిట్టే, బట్ నాట్ కంప్లీట్ హిట్ ఫర్ విజయ్ దేవరకొండ. ఇంకా బెటర్ ఫిలిం ఏదైనా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్, ఆయన సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంటే ఆయన మొత్తం ప్రతి సీన్ ఇంకో ఫ్లోలో తీసుకెళ్తున్నాడు అనమాట. ఆయన బీజిఎం తోటి. బీజిఎం వాజ్ రియల్లీ గుడ్. అనిరుద్ధ్ గారు టేక్ ఎ బౌ. సత్యదేవ్ గారి యాక్టింగ్ ద గుడ్ పెర్ఫార్మర్. నాకు తెలిసి పెర్ఫార్మెన్స్ అని చాలా తక్కువ మందిని పిలుస్తాం. అలాంటి పెర్ఫార్మెన్స్ కేటగిరీలో ఎప్పటికీ ఉండే పేరు సత్యదేవ్ గారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా క్యారెక్టర్ లో ఒదిగిపోతారు. అలాగా ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసేస్తారు. ఆయన హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయనకి. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ అంత కనిపించలేదు మూవీలో. అంటే హీరోయిన్ క్యారెక్టర్ నాకు తెలిసి అంత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు. బట్ బేబీ సీక్వెల్ ఏమన్నా ఉంటుందేమో. ఎందుకంటే ఆయన లాస్ట్ లో డైలాగ్ చెప్తాడు, తన అన్న చనిపోవడం నువ్వే కారణం. సో అక్కడి నుంచి ఏమన్నా మరి పెర్ఫార్మెన్స్ స్కోప్ అన్న క్యారెక్టర్ సీక్వెల్ ఏమన్నా ఉంటుందేమో. బట్ ఇందులో అయితే హీరోయిన్ కి అంత పెద్ద పెర్ఫార్మెన్స్ స్కోప్ అయితే సాంగ్స్ కూడా అంత లేవంట. సాంగ్స్ తో సంబంధం ఎలాంటి సినిమా అంటే ఫ్లో, గో విత్ ద ఫ్లో. సాంగ్స్ ఏదో ఉండాలి అన్నట్టు పెట్టలేదు. ఫ్లోతో వెళ్ళిపోతుంటది అలా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఫ్లోతో పాటు ఆ ఉన్న సాంగ్స్ అలా వెళ్ళిపోతుంటాయి. సో సాంగ్స్ గురించి చెప్పడానికి ఏం లేదు. రియల్లీ గుడ్, లిసనింగ్ ఫర్ గుడ్. అంటే మనకు అది ప్రాబ్లం ఏం లేదు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5. 2.5.